లైవ్ షోకి తిరిగి స్వాగతం. విష్ణు మాట్లాడండి. కొమ్మినేని గారు, ఒకటి స్వాగతించేటువంటి అంశం ఇది. ఎందుకంటే గత అనేక రోజులుగా మనం చెప్తున్నాము, ఈరోజు రాష్ట్రం విభజన జరిగిన తర్వాత రైట్, ఒక్క నిమిషం. మంత్రి నారాయణ గారు లైన్లో ఉన్నారు, వారితో అందరం కలిసి మాట్లాడదాం. నారాయణ గారు, నమస్కారం. మీకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు. గత 2 ఏళ్లుగా మీరు అక్కడ ఉండి చాలా విశేష కృషి చేస్తున్నారు. దాన్నంతా ఒక రూపాన్ని తీసుకురావడానికి, ఆ ప్రాంతం అంతటిని అభివృద్ధి చేయడానికి మీరు చాలా గట్టిగా కృషి చేస్తున్నారు. ఆ విమర్శలు అవన్నీ పక్కన పెడితే మీ యొక్క శ్రమను మాత్రం ఎవరైనా సరే గుర్తించాల్సిందే. ఆ పరిస్థితి నుంచి ఒక రూపాన్ని తీసుకొచ్చినందుకు మీకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని ప్రశ్నలు కూడా వేయాల్సిన అవసరం అయితే సహజంగానే వస్తుంది. అది మా బాధ్యతగా తప్ప ఇంకో రకంగా మీరు అనుకోవద్దు. అయితే రకరకాలటువంటి ఇప్పుడు టెంపరీ సెక్రటేరియట్ అన్నారు మీరు. ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ ఇంకోటో ఉంది కదా. టెంపరీ సెక్రటేరియట్కి పర్మనెంట్ సెక్రటేరియట్కి తేడా ఏమిటి? 1. 2, మామూలుగా ప్రైవేటు రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తేనే 3000 చదరపడుగు 3000 రూపాయలకి అయిపోతుంటే ఏది వాళ్ళు వేరే ల్యాండ్ తీసుకుని కొనుక్కుని ప్రభుత్వ భూమి ఇచ్చేటప్పుడు 3500 ఎక్కువ ఇస్తున్నారు అనేటువంటి ఒక విమర్శ మిగతా పక్షాలు చేస్తున్నాయి. ఈ రెండుకి కూడా మీరు క్లారిటీ ఇస్తే మీకు బాగుంటుంది, అట్లాగే ప్రజలకు కూడా ఒక విషయం అర్థమవుతుంది. మీరేమంటారు? ఖచ్చితంగానండి, మీరు మంచి ప్రశ్నలు వేశారండి. మొదటిది ఏంటంటే తాత్కాలిక రాజధాని అనే పదాన్ని యాక్చువల్గా దాని యొక్క మీనింగ్ని రకరకాలుగా పబ్లిక్లోకి తీసుకుపోయారండి ప్రతిపక్షాలు. అది కరెక్ట్ కాదండి. ఇక్కడ తాత్కాలిక రాజధాని అంటే ఇక్కడ కట్టే బిల్డింగ్లు ఏదో రేకుల షెడ్లు అవి ఇవి కట్టి ప్రభుత్వం యొక్క ధనాన్ని వృధా చేస్తున్నామనే భావన తీసుకొచ్చారు. ఇక్కడ కట్టే బిల్డింగ్స్ పర్మనెంట్ బిల్డింగ్స్. అయితే హైదరాబాద్లో ఉండే ఉద్యోగస్తులు రేపు జూన్ 15కి ఇక్కడ తరలించదలుచుకున్నాం. ఆ ఉద్యోగస్తులు ఈ బిల్డింగ్లో కేవలం ఒక 2 సంవత్సరాల పాటు తాత్కాలికంగా ఉంటారు. తర్వాత కోర్ క్యాపిటల్లో పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టిన తర్వాత అక్కడికి షిఫ్ట్ చేయబడుతుంది. కేవలం తాత్కాలికంగా ఒక 2 సంవత్సరాలు ఉంటారు కాబట్టి దీనికి తాత్కాలిక రాజధాని అన్నారు. కానీ బిల్డింగ్లు పర్మనెంట్, బిల్డింగ్లు తాత్కాలికం కాదు. ఎందుకంటే సిఆర్డి యొక్క విధులలో ఈ 217 చదరపు కిలోమీటర్లు ఏదైతే ల్యాండ్ పూలింగ్ ద్వారా ల్యాండ్ తీసుకున్నదో అక్కడ రోడ్లు వేయాలి, డ్రైనేజెస్, సివరేజ్ లైన్స్, స్ట్రీట్ లైన్స్, స్టామ్ వాటర్ ఇవన్నీ క్రియేట్ చేస్తూ ఈ ఏరియా డెవలప్ చేయడానికి ఇక్కడ రెసిడెన్షియల్ హౌసెస్ కట్టాల్సిన బాధ్యత సిఆర్డీఏకి ఉంది. అదేవిధంగా ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టాల్సిన బాధ్యత ఉంది, ఆఫీసులు కట్టాల్సిన బాధ్యత ఉంది, స్కూల్స్, హాస్పిటల్స్. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కడుతున్నే మొదటి బిల్డింగ్ 204, 205, 206, 207 సర్వే నెంబర్లు ఏదైతే కడుతున్నారో ఆ బిల్డింగు మల్టీపర్పస్ బిల్డింగ్. ఆ ఏరియాని మల్టీపర్పస్ ఏరియాగా పెట్టాం. దీంట్లో కట్టే బిల్డింగ్ రేపు ఉదయం కమర్షియల్కైనా వాడచ్చు, తర్వాత ఆఫీసులకైనా వాడచ్చు, కన్వెన్షన్ హాల్స్కైనా వాడచ్చు, ఏదైనా ఐటీ లాంటి సాఫ్ట్ బిజినెస్కైనా ఇవ్వచ్చు. ఆ విధంగా ఉండేటట్టుగా మాస్టర్ ప్లాన్లో దీన్ని డిజైన్ చేశాం. సో ఈ బిల్డింగ్ మొత్తం 24 లక్షల చదరపడుగులండి. అది మొత్తం 8 అంతస్తులు, ఒక్కొక్క ఫ్లోర్ 3 అంతస్తులు. ఇప్పుడు మొదటగా 6 లక్షల చదరపడుగులు 2 ఫ్లోర్లు కడదలుచుకున్నాం. ఒక్కొక్క ఫ్లోర్ 3 లక్షలు, 2 ఫ్లోర్లు పర్మనెంట్ బిల్డింగ్. ఇది పర్మనెంట్ బిల్డింగ్. రాష్ట్ర ప్రజలందరికీ 5 కోట్ల ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కట్టేది టెంపరీ బిల్డింగ్ కాదు, ఇది పర్మనెంట్ బిల్డింగ్. అయితే దీంట్లోకి హైదరాబాదులోని ఉద్యోగస్తుల్ని తరలించడం అనేది కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఉంటారు, అందువల్ల తాత్కాలికం అన్నారు. దాన్ని ప్రతిపక్షాలు తాత్కాలికంగా 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు, 200 వేస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. బిల్డింగ్ పర్మనెంట్. 2 సంవత్సరాల తర్వాత ఈ ఉద్యోగస్తులు బిల్డింగ్ ని లీజుకి ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వానికి దాని ద్వారా ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గంలోనే ఈ బిల్డింగ్ కట్టాం కాబట్టి ప్రభుత్వం యొక్క ప్రతి పైసాని, ప్రజల యొక్క ప్రతి పైసాని వేస్ట్ చేయకుండా సద్వినియోగం చేసినట్టుగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. రెండవ ప్రశ్న మీరు అడిగారు, ఈరోజు 3000కి అయిపోతుందని. నిజమే. అయితే కేవలం 120 రోజులే ఉంది. ఇప్పటి నుంచి జూన్ 15 మన యొక్క ఉద్యోగస్తులను ఒకటే చెప్పారు, ఎప్పుడు మార్చినా జూన్ 15కి మార్చండి. ఎందుకంటే పిల్లలు స్కూల్స్లో చేరేది, స్కూల్స్ ఓపెన్ చేసేది జూన్ 15. మీరు 2016 జూన్కైనా చేయండి, 2017కైనా చేయండి, 18కైనా చేయన్నారు. ఇంకా కేవలం 4 నెలలు ఉంది. 4 నెలల్లో 6 లక్షల చదరపడుగులు కట్టాలంటే 3 షిఫ్ట్లు పనిచేయాలి. 3 షిఫ్ట్లు పనిచేయటం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇది తప్పని పరిస్థితుల్లో మనం 3350 రూపాయలు స్క్వేర్ ఫీట్ లెక్కన యాక్సెప్ట్ చేసాం. ఇది దేనికంటే కేవలం
120 రోజుల్లో కంప్లీట్ చేయడానికి. ఇది గ్లోబల్ టెండర్లు పిలిచామండి, ఏ ఇద్దరినో ముగ్గురినో పిలిచివలా రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నాను, గ్లోబల్ టెండర్లు పిలిచాం, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే తక్కువ టైంలో ఇంత బిల్డింగ్ కట్టాలంటే గతంలో ఇలాంటి కట్టిన వాళ్ళు మాత్రమే చేసేటట్టుగా నామ్స్ పెట్టాం. అంతేగాని గ్లోబల్ టెండర్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి టెక్నికల్ గాను, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నాను, తాత్కాలిక సచివాలయం అనే దాంట్లో అర్థం తీసుకోవాల్సింది బిల్డింగ్ పర్మనెంట్. ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కేవలం 2 సంవత్సరాలే ఉంటారు. మంత్రి గారు, ఒకటి మన తాత్కాలిక భవనం నిర్మాణమో లేకపోతే పర్మనెంట్ ఏదో చేస్తున్నాం, మంచిది, స్వాగతించే అంశం. మన అందరి ఆకాంక్ష కూడా ఇదే, రాజధాని త్వరగా ప్రారంభం కావాలి, మనం హైదరాబాద్ నుంచి అక్కడ వెళ్ళి మన పన్నులు మనమే ఉపయోగించుకోవాలనేది. అయితే ఈ సందర్భంలో ఏంటంటే, ఏదైతే ల్యాండ్ పూలింగ్లో భూములు కోల్పోయిన రైతులు ఎవరైతే ఉన్నారో, మనమేమో రాజధాని నిర్మాణానికి ముందుకెళ్ళిన సందర్భంలో వాళ్ళందరికీ కూడా అనుమానాలు కానీ, లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భూమి కానీ, లేదా ల్యాండ్ పూలింగ్లో వాళ్ళ షేర్ కానీ త్వరగతిన ఇస్తే మనం వాళ్ళు ఏదైతే మనకు సాక్రిఫై చేశారో భూములు రాజధాని నిర్మాణానికి ఉపయోగం ఉంటుంది. వాళ్ళ అనుమానాలు తీర్చాల్సినటువంటి అవసరం కానీ వాళ్ళకి భూములు కేటాయించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. రైట్, ఓకే గౌతమ్. ఒకటి ఏంటంటే ప్రభుత్వం మంత్రి గారు ఒక్క నిమిషం కొద్దిగా చట్టం ప్రకారం పోతున్నాం. మంత్రి గారు అధిగమించకూడదు. చట్టాన్ని అధిగమిస్తే ఎవరన్నా కోర్టుకు పోతే మొత్తం ప్రాసెస్ ఆగిపోతుంది. సిఆర్డిఏ చట్టంలో ప్రతిదీ, ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ మధ్య మాస్టర్ ప్లాన్ అనౌన్స్ చేశాం, 30 days రైతులకు టైం ఇచ్చాం, సూచనలు సలహాలు తీసుకున్నాం, అవన్నీ ఇప్పుడు ఇన్కార్పొరేట్ చేశాం. మళ్ళా ల్యాండ్ పుల్లింగ్ మాస్టర్ ప్లాన్ అనౌన్స్ చేయబోతున్నాం, దానికి మళ్ళీ 30 days ఇవ్వాలా, వాళ్ళ సూచనలు సలహాలు తీసుకోవాలా, మళ్ళీ ఇన్కార్పొరేట్ చేయాలా. ఇంకొక మేజర్ ప్రాసెస్ ఉందండి, అది అయిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఇంకా మిగతా కార్యక్రమం అంతా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. మంత్రి గారు, ఏది మనం మిస్ చేసినా ఆ మినిమం 30 days అవి ఇవ్వకుంటే కోర్టుకు పోతే మొత్తం ప్రాసెస్ ఆగిపోతుంది. ఒకటి మంత్రి గారు, రాజధాని నిర్మాణానికి సంబంధించిన గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు నడుస్తూ ఉంది, 5 సభ్యుల ధర్మాసనం నడుస్తూ ఉంది. దానికి సంబంధించి రాజధాని సిఆర్డిఏ జీవోలు మంత్రి గారు చెప్పినట్టు 30 రోజులు టైం ఇవ్వాలి ప్రజల అభిప్రాయం కోరటానికనే. ఒక్క నిమిషం ఏదైతే చెప్తున్నారో 30 రోజుల్లో అక్కడ ఉన్న రైతులు గాని ప్రజలు గాని ఫిర్యాదులు చేయడానికి వీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ జీవోలన్నీ 30 రోజులు రహస్యంగా పెడుతుంది. అది చాలా ఇంపార్టెంట్. మంత్రి గారు చెప్పాల్సింది ఏంటంటే ఆ జీవోలన్నీ బహిరంగ పరచట్ల. సుమారు సిఆర్డిఏలో రిలీజ్ అయిన జీవోలన్నీ నెల తర్వాతే వెబ్సైట్ లో పెడుతున్నారు కనుక ప్రజలకు అందుబాటులో లేకుండా ఎవరైనా ఫిర్యాదులు చేయడానికి లేకుండా చేస్తున్నారు. రెండవది మీకు 10 ఏళ్ల పాటు ఇక్కడ ఉమ్మడి రాజధాని ఉంది, ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అర్జెంట్ గా మీరు జూన్ 15 నాటికి ఉద్యోగస్తులను బలవంతం పెట్టో లేకపోతే అక్కడ ఎక్కువ ఎక్సెస్ రేట్ ఇచ్చో కట్టేయాల్సిన దుస్థితి ప్రభుత్వం ఎందుకు తెచ్చుకుంది? ఇక్కడ ప్రభుత్వంతో, తెలంగాణ ప్రభుత్వంతో మీరు ఓటుకు నేటు కేసులో ఇరుక్కుని ఇక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోవాలనేటువంటి మీ ఉద్దేశాన్ని ఉద్యోగుల మీద కానీ రాష్ట్ర ప్రజల మీద కానీ విష్ణు గారు ముఖ్యమైన ప్రజలకు సంబంధించిన రాజధానికి సంబంధించిన విమర్శల్లో ఎక్కడైనా రాజకీయ కోణాలు అవాస్తవాలు ఉంటే ఎస్ మేము ప్రజల నుంచి దానికి సంబంధించిన నిరసన ఎదుర్కొంటాం. నేను అడిగేది ఏంటంటే 10 ఏళ్ల పాటు మీకు ఉమ్మడి రాజధాని ఇక్కడ ఇచ్చి అన్ని అవకాశాలు ఇచ్చి ఉద్యోగస్తులను తెలుగుదేశానికి సూటి ప్రశ్న, ప్రతిపక్షాల మీద ప్రజలకు ఏదో వేసే ప్రయత్నం చేయకూడదు. వాళ్ళు నారాయణ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, 3 సార్లు ఏమో ఏది శంకుస్థాపన చేస్తారు. ఇప్పుడు 4 నెలలు ఉంది అంటున్నారు. మీరు మట్టి నీరు తీసుకొచ్చి వచ్చినటువంటి ప్రధానమంత్రి గారితో భూమి పూజ చేయించిన రోజు ఆ రోజే స్టార్ట్ చేసేది ఉండే. ఆ రోజు స్టార్ట్ చేయకుండా 4 నెలల ముందు పెట్టి ఆయన నోటితో చెప్తుండు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లో 3,350 రూపాయలు ఇస్తే భూమితో సహా కట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అక్కడ భూమి ఫ్రీ, 3,350 అంటే సుమారుగా 750-800 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చుకుంటూ 4 నెలల్లో 3 షిఫ్ట్లు కట్టాలని చెప్పి 3 షిఫ్ట్లు కట్టాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు ఇక్కడ రాజధాని ఉపయోగించుకోండి. నెక్స్ట్ జూన్ 2017కి ఇవ్వండి. ఈ ఆగమేఘాల మీద 20, 30, 40 కోట్లు నొక్కేయాలి. ఏ విధంగా నొక్కుదాం? నీవు జలయజ్ఞం లోపల 6,000 కోట్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని విషయంలో పారదర్శకంగా ఉండాలి. 2,000 రూపాయలు కన్స్ట్రక్షన్ చేయమని అడగండి, ఇబ్బంది లేదు. కానీ హైదరాబాద్ లో 10 ఏళ్ళు ఉంటాం కాబట్టి అక్కడేమో అభివృద్ధి చేయాలి. మీరు కాంగ్రెస్ అభివృద్ధి నిరోధకులు కావద్దండి.
మీరు అభివృద్ధి నిరోధకులు మీరు కాకండి. వాడిని ఆంధ్రప్రదేశ్ ప్రజల చరిత్రలో మీరు ఈ 4 నెలల నిలబడిపోతారు. ఈ 4 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాపిటల్ విషయంలో స్వాగతించారు. 4 నెలల కడితే స్ట్రక్చర్ కరెక్ట్ ఉంటుందా? దానికి క్యూరింగ్ చేయవలసిన అవసరం ఉండదా? ఎందుకు చేయలేండి అరే కాంగ్రెస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు, ఒకటే. మీరు రైతుల విషయంలో రైతుల విషయంలో కేసీఆర్ గారు 4 నెలల ముందు స్టార్ట్ చేసేది ఉన్నది అన్న రైతుల విషయంలో రూపాయలు మేము ప్రజాధనాన్ని వృధా చేస్తామంటే ఏంది? ఇంకెవరి ప్రతిపక్షాల మీద వేసేది ఏముంది? దాన్ని ప్రశ్నించండి. పారదర్శకంగా టెండర్లు జరగాలి, 2000 రూపాయలు కట్టండి అని చెప్పి అడగండి. రాజధాని నిర్మాణాన్నే మీరు అపోజ్ చేసే పద్ధతిలో గౌతమ్ గారు, రాఘవరెడ్డి గారు ఆలోచన నిర్మాణం జరగాలండి. హైదరాబాద్ లో ఆ రాష్ట్ర పరిపాలన అవసరం టెంట్లైనా వేసుకుని నిర్మాణం. ఒకటే విషయం గారికి ఆ మాత్రం అర్థమైందా? మనం ఏం మాట్లాడుతున్నాం? రాజధాని వద్దని మాట్లాడుతున్నామా? నిర్మాణం వద్దని మాట్లాడుతున్నామా? నీకు తెలివిగా డైవర్ట్ చేయాలని నచ్చితే రైతులకు సంబంధించి అయిపోయింది. ఇప్పుడు ప్రధానంగా పెద్దలు రాఘవరెడ్డి గారు, అదే విధంగా మన విష్ణు గారు వీళ్ళు విమర్శిస్తా ఉన్నారు. ఏది ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం మంచిగాని మనము అయిపోయింది కదా. ప్రధానంగా ఇవాళ ఒక్క కార్యక్రమం స్వీపింగ్ రిమార్క్స్ లాగా ఒక్క కార్యక్రమం కూడా కేసీఆర్ గారు చేయలేదని చెప్తా ఉన్నారు పెద్దలు. ఇవాళ ఆసరా పెన్షన్స్ ఎంత అండి? దాదాపు ఈ రకంగా ఖండాల్లో ఆనందం ఉంది. ఇవాళ పేదలకు 6 కిలోల బియ్యం ఓట్లేసారు కాబట్టి ఇప్పుడు అంటే అవన్నీ కూడా చేస్తుంటే ఇవాళ 1850 కిలోమీటర్లు 11 రహదారులను జాతీయ రహదారులు చేశారు. తప్పనిసరి మొన్న మా గడ్కరీ గారు ఫౌండేషన్ వచ్చినప్పుడు గడ్కరీ గారిని చాలా ప్రశంసించారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నా అంటే గడ్కరీ గారిని కూడా మనం మడికొండలో చెప్పడం దయచేసి ఇప్పటికైనా మానుకోవాలి. మంచిగా పనిచేసే వాళ్ళను అభినందించాలి తప్ప అటు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, ఇటు తాత్కాలిక సచివాలయం శంకుస్థాపన చేస్తున్న శ్రీ చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మంత్రి నారాయణ గారికి, అలాగే రాఘవరెడ్డి గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, మన బొడకుంటి వెంకటేశ్వర గారికి, గౌతమ్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం.